హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే దేవుడైన యెహోవా వారు యెహోషువకు ఇప్పుడు ఆ రేంజ్ అన్ని అప్పగిస్తున్నప్పుడు, సో మోషే వారికి ధర్మశాస్త్రం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అండ్ మోషే వారికి మీకు రాబోయే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయి, యెహోషువ మిమ్మల్ని ఎలా కానాన్ దేశంలోనికి తీసుకుని వెళ్తాడు, అక్కడ మీరు ఎలాగా ఆనందంగా జీవించవచ్చు అని ఎవరైతే యెహోవాను నమ్మిన వారైతే ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే యెహోవాను తిరస్కరించకుండా యెహోవాను దూషించకుండా ఉన్నారో వాళ్ళను అక్కడ గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మోషే, మీరు ఖచ్చితంగా దేవుడైన యెహోవా మాట వింటే ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయి, అది మీకు ప్రాప్తమవుతుంది. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా దేవుడైన యెహోవా మాటలు వింటారో అప్పుడే అది మీకు జరుగుతుంది. దేవుడైన యెహోవా అలాగే మోషే వాళ్ళకు చెప్తున్నది. సో మన జీవితాల్లో కూడా దేవుడైన యేసుప్రభు వారి మాటలు మనం రెగ్యులర్గా వింటూ మనం ఆయన ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన రెండు ఆజ్ఞలను మనం పాటిస్తామంటే, అలాగ పాటించినప్పుడు ఆశీర్వాదాలు అనేవి మనల్ని కూడా ఓవర్టేక్ చేస్తాయి. మనం కూడా ఆశీర్వాదాలను అవి కూడా మనకు ప్రాప్తమవుతాయి. అండ్ మనము సంతోషంగా ఆనందంగా ఒక పీస్ఫుల్ ఇంకా జాయ్ఫుల్ లైఫ్ ఈ భూమి పైన మనం జీవించవచ్చు. సో తప్పక మనం దేవుడైన యేసుప్రభు వారి మాటలు ప్రతిరోజు వినాలి. అండ్ అది ఎలాగ వినగలము, మనము రోజు బైబిల్ చదువుతూ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా మనం దేవుడైన యేసుప్రభు వారి మాటలను వినవచ్చు. సో మొదట మనం బైబిల్ చదువుతున్నప్పుడే దేవుడైన యేసుప్రభు వారు మనతో ఖచ్చితంగా మాట్లాడతారు. అలాగా మనము లెవెల్ బై లెవెల్ ప్రోగ్రెస్ అవుతూ మనం ఎదుగుతూ వస్తే దేవుడైన యేసుప్రభు వారు మనకు ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడతారు. సో తప్పక మనం అలాగా ఎదగాలి అంటే మనం రోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. సో తప్పక ఈ వాక్యం వింటున్నందరూ రోజు బైబిల్ చదువుతూ రోజు ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము తప్పక మీ ఆజ్ఞలను గైకొంటూ మేము తప్పక మీ నామానికి ఘనత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి. తద్వారా మీరు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. యేసయ్య, మీరు ఇచ్చే ఆశీర్వాదాలు తప్పకుండా మాకు ప్రాప్తమవుతాయని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుంచుకొని తప్పక మీరు ఇచ్చిన ఆజ్ఞలను మేము గాయకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. అలాగే ఈ వాక్యం వింటున్నందరూ మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి. తద్వారా వారు కూడా మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు, అలాగే మేమందరం కూడా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక.